సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఏంటో ఎక్కడో చూద్దాము. ఇవాళ ఫిబ్రవరి 3వ తారీఖు ట్యూస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 2072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1422 పాయింట్ల లాభంతో 60,041 వద్ద క్లోజ్ అయింది. ఇవాళ చెప్పాలంటే మార్కెట్లకు అసలు ఇవాళ చరిత్రను తిరగరాసిన రోజు చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇవాళ మార్కెట్ల దగ్గర 2000 పైచులకు పాయింట్ల మార్కెట్ లో ఇవాళ ర్యాలీ రావడం జరిగింది. అంటే ఇవాళ చెప్పాలంటే దాదాపు 112 స్టాక్స్ ఆల్మోస్ట్ ఒక 10% అప్పటి సర్క్యూట్ కొట్టాయి. ఆల్మోస్ట్ కోవిడ్ రివర్సల్ తర్వాత ఇవాళ అంత పెద్ద ర్యాలీ వచ్చింది. నేను అందరం చూసాం కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియన్ మార్కెట్స్ కి స్వీట్ న్యూస్ చెప్పారు. భారత్ తో వాణిజ్య ఒప్పందానికి మేము సిద్ధం అంటూ కూడా ఆయన ఇచ్చిన ఒక పిలుపుతో ఇవాళ మార్కెట్ లో విపరీతమైన ర్యాలీ వచ్చింది. ఇవాళ మార్కెట్ ని అసలు ఎలా చూడాలంటారు? అసలు ఇవాళ మార్కెట్ నిజంగా చూడాలంటే భారత్ కి అమెరికా తల ఉంచిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన అమెరికా మనం లాస్ట్ 6-7 మంత్స్ నుంచి కూడా ఈ టారిఫ్ విషయం మీద చాలా పెయిన్ ఫేస్ చేసాం. కానీ ఎక్కడ కానీ భారత్ గవర్నమెంట్ అన్సర్టనిటీ ఫీల్ అవ్వకుండా ఆల్టర్నేటివ్స్ చేసి ఇది నిజంగా భారత్ విజయం అని చెప్పాలి. అమెరికా లాంటి సూపర్ పవర్ ని వాళ్ళు తల వంచి మనకి భారత్ కి ఇవ్వటం జరిగింది. సో ఎందుకంటే లాస్ట్ వీక్ యూరోపియన్ యూనియన్ డీల్ జరిగిన తర్వాత అమెరికాకి అర్థమైపోయింది వాళ్ళు ఏకాక అయిపోతున్నామని. ఎగ్జాక్ట్లీ. ఆయన మన మీద ప్రేమతో కాకపోయినా భారతదేశానికి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా తప్పదు వీళ్ళతో మనం గొడవ పెట్టుకోకూడదు అని చెప్పి ఇంకా బాగా తగ్గించాడు అనమాట. యాక్చువల్గా 50% టారిఫ్ అన్ని కంట్రీస్ కి 25 అయితే మనకి 18% ఇచ్చారు. 25 నుంచి 18 వచ్చింది. సో ఇది నిజంగా పెద్ద గొప్ప పరిణామం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియా నిజంగా సాధించుకుంది. ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మనం సాధించుకున్నాం. ఎందుకంటే భారత్ ఇవాళ అందరికీ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది. సో దానివల్ల ఏమైందంటే ఒక్కసారిగా మార్కెట్స్ అన్ని కూడా ఆనందానికి విపరీతమైన హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే ఒక కంట్రీ సూపర్ పవర్ అవ్వాలంటే అన్ని వైపులా సపోర్ట్ ఉండాలి. ఒక్కళ్ళతో గొడవ అనేది రాకుండా అందరితో అవ్వాలి. అలాంటిది యుఎస్తో ఒక పెద్ద ఫ్రెండ్లీగా అవటం అనేది, మళ్ళీ నార్మల్ రిలేషన్స్ తెచ్చుకోవటం అనేది నిజంగా ఇది ఒక పెద్ద విజయమే. మోడీ గవర్నమెంట్ నిజంగా పెద్ద విజయం అని చెప్పచ్చు. ఎందుకంటే మొన్న బడ్జెట్ పెద్ద ఆశాజనకంగా లేదు, కొంచెం అంతా డౌన్ గానే ఉంది. అలాగే ఈవెన్ ఆల్రెడీ ట్రేడర్స్ అందరికి కూడా ట్యాక్సెస్ పెంచారు, ఆప్షన్స్ ప్రీమియం అన్నిటికీ పెంచారు. దీని మీద అంతా డల్ గా ఉన్న మార్కెట్ వర్గీయులందరికీ కూడా నిన్న రాత్రి ఒక్కసారిగా జోష్ వచ్చేసింది. మార్కెట్ లో ఇంత పెద్ద ర్యాలీ అనేది చూడటం అనేది ఈ మధ్య కాలంలో దలాల్ స్ట్రీట్ కి ఎక్కడ లేని సందడి సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఎన్ఎస్సి బిఎస్సి సంబరాలు జరుపుకుంటారు అందరు కూడా. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు పెద్ద పండగ అందరికి. అంటే మన కళ్ళ ముందే పడిపోవడం చూసాం కానీ 6 నెలలు ఇప్పుడు పెరగడం. ఒక్కొక్కటి అప్పర్ సర్క్యూట్ 100 కంపెనీలు అప్పర్ సర్క్యూట్ అంటే ఇది అసలు చాలా అంటే ఇవాళ కళ్ళు మూసుకుని ఏ స్టాక్ పేరు చెప్పినా కూడా ఆల్మోస్ట్ ప్రతి స్టాక్ 5 to 10% అప్పర్ సర్క్యూట్ లోనే వచ్చాయి. సో అలాంటి, ఎందుకంటే అంత వెయిట్ చేస్తున్నాం అనమాట. ఏదో రకంగా ట్రేడ్ అవ్వాలి, సో మార్కెట్స్ ముందుకు వెళ్ళాలి అంటే 2 సంవత్సరాల నుంచి కూడా పెద్ద మార్కెట్ లో ఆల్మోస్ట్ 18 to 19 మంత్స్ అలా అయిపోయింది. సో అలాంటిది ఇంకా ఎంత వరస్ట్ డేస్ చూడాలన్న మనం ఇవాళ కొత్త సంవత్సరంలో ఫిబ్రవరిలో ఫస్ట్ బడ్జెట్ తర్వాత మంచి చూపించారు. సో ఇది ఇలా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా మళ్ళీ పెద్ద నెగిటివ్ న్యూస్లు ఏం కనపడలేదు. ఎందుకంటే యూరోపియన్ తో కూడా డీల్ అయింది, ఎక్కడ కూడా ఇక నెగిటివ్ న్యూస్లు ఏం లేవు. మంచి ర్యాలీ అయితే ఈ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో రామచంద్రమూర్తి గారు, అంటే గత సంవత్సర కాలంగా ట్రంప్ చేసిన విధ్వంసానికి, ట్రంప్ చేసిన అరాచకాలకు, ఈ ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్ల వల్ల నిజంగా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఎంతో, అంటే
ఆల్మోస్ట్ అవును. చాలా వరకు అతలాకుతలమయ్యాయి. అంటే ట్రంప్ ఎంత పైశాచికంగా ప్రవర్తించినా, ఏ విధంగా కూడా మాట్లాడినా, ఎక్కడా కూడా మన భారతదేశ ప్రధానమంత్రి అవును. నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ఆయన మీద ద్వేషం పెంచుకోవడం కానీ, తిరిగి ఆయన ఒక మాట అనడం కానీ, మన భారతదేశం వైపు నుంచి ఎక్కడా కూడా ఒక మాట ఆయన్ని మనం పరుష అవునండి. పదజాలంతో మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. లేదు. ఎస్, అంటే ఈ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత నిన్న మోడీ గారు చెప్పారు, మనం సహనంగా ఉండడం వల్ల ఇదంతా జరిగింది, ఇదంతా కూడా మనం సహనంతోనే ఇదంతా కూడా సాధించగలిగామంటూ కూడా ఎస్ వాళ్ళు కూడా అవునండి. చెప్పడం. అంటే గత సంవత్సరంలో ఎంత చేసినా కూడా వారి మీద అంటే వాళ్ళపైన మనకు అంటే విద్వేషం కలగడం కానీ ఎక్కడ మనం అది అవునండి. చూపించలేదు భారతదేశం వైపు నుంచి. అందుకే మీరు అన్నట్టు ట్రంప్ గారు పదే పదే ఈజ్ ఏ ట్రూ లీడర్ అనేది, మోడీ గారిని ఒక Yes. ఫ్రెండ్లీ లీడర్ అనేది, అంటే అన్ని కంట్రీస్ కూడా ఆ యొక్క చిరాకుని చూపించాయి ట్రంప్ మీద. చూపించారు. ఈవెన్ డెన్మార్క్ పార్లమెంట్ అంతా కూడా నవ్వారు, నోబెల్ ప్రైజ్ ఈయన అంటే కావాలన్న అందరూ కూడా ఆ అసహనాన్ని వ్యక్తం చేశారు ఓపెన్ గానే, ఒక భారతదేశం తప్ప. భారతదేశం చేయలేదు. ఉమ్. అందుకని భారత్ కు వచ్చిన రివార్డ్ అనుకోవచ్చు ఇది. ఉమ్. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా మన కంట్రీ భారతదేశంలో నేర్పించేదే సహనంగా ఉండటమే అనేది. అలాగే ఎవరైతే స్టాక్ మార్కెట్ లో సహనంగా 18 నెలలు ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చిన రోజు ఇవాళ. అవును. వాళ్ళు కూడా ఇంత మంచి ప్రాఫిట్, ఎందుకంటే లాస్ట్ 3 days బ్యాక్ కూడా ఇక మార్కెట్ అయిపోయింది, బడ్జెట్ బాగాలేదు అని చెప్పి నెగిటివ్ గా అయిన వాళ్ళు. సో మార్కెట్ అయినా లేకపోతే మనిషి అయినా కంట్రీ అయినా సహనానికి రిజల్ట్ ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఊరికే తొందరపడి నిర్ణయాల వల్ల ఏమవుతున్నాం అంటే చాలా లాస్. చాలా మందిని చూసాం నిన్న. అవునవును. చాలా పొజిషన్స్ అన్ని స్క్వేర్ అప్ చేసేసి వాళ్ళకి అనవసరం లే మార్కెట్ అన్నోళ్ళు వాళ్ళు ఒక్కరోజు చూడంగానే మారిపోయింది. సో ఈ స్టాక్ మార్కెట్ అంటేనే అలాంటిది అనేది బాగా అర్థం చేసుకోవాలి. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక ప్రధానమంత్రి పొజిషన్ లో ఉండి 15 ఏళ్ళ నుంచి ఉన్న మనిషి ఎక్కడో చోట బరస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అంత ఏదో ఒక సందర్భంలో ఒక మాట అటు ఇటుగా మాట్లాడచ్చు, బరస్ట్ అవ్వచ్చు. బట్ అంతటి సహనాన్ని ప్రదర్శించడం అనేది మామూలు విషయం కాదు. సో ఇది అందుకే మనం ఒక గ్రేట్ లీడర్ కూడా అంటే అనొచ్చు. నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేశారు. నాకు తెలిసి అంటే ఆయన రియలైజ్ అయ్యాడే, అంటే నేను గత సంవత్సర కాలంగా ఇంతలా పేటరేకపోతున్నా, నోటికి ఎంత వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా, అంటే నేను ఇన్ని రకాలుగా టారిఫ్ చేసినా కూడా ఎక్కడా కూడా భారతదేశం వైపు నుంచి ఒక మాట కూడా రాలేదు. సో ఆయన నిన్న ఆయన ట్వీట్ లో కూడా ఒక 2 విషయాలు చాలా గట్టిగా ప్రస్తావించారు. మోడీ గారు నాకు ఎప్పటికీ ఆయన చిరకాల మిత్రుడు, ఆయన నాకు మంచి ఆత్మీయులు, నాకు చాలా మంచి ఫ్రెండ్. అదేవిధంగా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతల్లో మోడీ గారు చాలా స్ట్రాంగ్ లీడర్ అంటూ కూడా ఆయన రియలైజ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఆయన గమనించడం జరిగింది మోదీ గారి పట్ల. అవునండి. సో అలాంటిది నిజంగా సాధించటం అంటే మాటకి ఎదురు మాట్లాడటం, దీనికన్నా కూడా సైలెంట్ గా ఉండటం కూడా చాలా గొప్ప చిత్రత అనేది నిరూపించారు చాలా విషయాలు. యాక్చువల్ గా ఆయన ప్రత్యర్థుల మీద విపరీతంగా మాట్లాడుతుంటారు అటు లోకల్ గా. అలాంటి మోడీ గారు అవతల మీద కామ్గా ఉండటం అనేది ఎగ్జాక్ట్లీ ఆయన అంటే రాజకీయంగా ఇక్కడ కొంచెం దూకుడుగా ఉంటారు మోడీ గారు ఉంటారు ఆయన. అలాంటిది ఆయన కామ్గా ఉండటం ఎదుటోళ్ళ మీద అనేది, అమెరికా మీద పర్టికులర్ గా ఎన్ని క్రియేటివ్ చేసినా కానీ కామ్గా ఉన్నారు. సో ఇది మనకి దానివల్ల మంచిగా సాధించుకొచ్చారు మనకి. రైట్. అయితే అంటే ఒక్కసారి ఇవాల్టి మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ మేజర్ గా బెనిఫిట్ అయిన స్టాక్స్ చెప్పాలంటే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్, అదాని స్టాక్స్ అంతా కూడా విపరీతమైన ర్యాలీ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 12% అప్పర్ సర్క్యూట్ వచ్చేకటి. ఒక్కసారి అసలు ఒక లిస్ట్ ఆఫ్ అదాని స్టాక్స్ ఒక అనాలిసిస్ ఇవ్వగలరు? యాక్చువల్గా ఏంటంటే అదాని స్టాక్స్ మీద మొన్న అమెరికా కోర్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానే న్యూస్తో ఆల్రెడీ కొంత డౌన్ అయినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏమైనా అంటే ఈ యొక్క టారిఫ్స్ రిలీఫ్ అవటం వల్ల వాటన్నిటికి కూడా మంచి పుల్ బ్యాక్ వచ్చాయి. అదాని మెయిన్ అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, అదాని పోర్టు, అదాని పవర్, తర్వాత అదాని విల్మార్ట్, సో ఆల్ 6 కంపెనీస్ ఆఫ్ అదాని అన్ని కూడా బాగా పెరిగిపోయినాయి. మెయిన్ ఎంటర్ప్రైజెస్ వచ్చి 220 పాయింట్స్, దాదాపు 12% పెరిగింది. అలాగే అదాని పోర్ట్ వచ్చి 100 పాయింట్స్ పెరిగింది. అలా ఈ అదాని గ్రూప్ అంతా కూడా బాగా పెరిగినాయి. బాగా మేజర్ బెనిఫిషియరీ అదాని. అలా తర్వాత తీసుకుంటే మేజర్ గా మనం బాగా ఇంకా వెళ్ళిందంటే ఈ కమిన్స్ అని, తర్వాత ఈ ఫార్మా ఆటోమొబైల్ కంపెనీస్ లో మీకు మారుతి పెరిగింది, తర్వాత ఈ M&M, తర్వాత మెటల్స్ వచ్చాయి, బ్యాంకింగ్ కూడా బాగా పెరిగింది. తర్వాత ఫార్మా కంపెనీస్ ఆల్ మీరు అన్నట్టు టాప్ 200 కంపెనీస్ చూసుకుంటే మన నోటి మీద లెక్క పెట్టచ్చు, అన్ని కంపెనీలు పెరిగినాయి. సో వాటిలో ఇది జియో ఫైనాన్షియల్ 10% పెరిగింది. సో ఆల్ ఫైనాన్షియల్ కంపెనీస్, రిలయన్స్ బాగా వచ్చింది.
సో ఈ కంపెనీలు అన్నీ కూడా బాగా పెరిగినాయి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంకా డౌన్ అవుతాయా, లేదంటే 1-2 రోజులు మళ్ళీ తుసుమనిపిస్తుంది అన్న డౌట్ మళ్ళీ మళ్ళీ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ డౌన్ అయినా కానీ మళ్ళీ రిబౌన్స్ అవుతుంది. యాజ్ పర్ మోర్గన్ స్టాన్లీ నిన్నే ఇచ్చారనమాట, ఈ 26 ఎండ్కే 30,000 నిఫ్టీ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న ర్యాలీని చూస్తే ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ FIS విపరీతంగా వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్లోకి. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా మంచిగా సెలెక్టివ్ స్టాక్స్ కొనుక్కొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసుకొని మంచి బెనిఫిట్స్ అవ్వచ్చు. సార్ అంటే ఇవాళ ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ మార్కెట్ మార్నింగ్ 9:30 తర్వాత 9:40 ఆ టైంకి దాదాపు 2,256 పాయింట్లతో ఫస్ట్ ఓపెనింగ్ అప్పర్ సర్క్యూట్ కొట్టింది. అంటే చూస్తే ఇవాళ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ సంపద ఒక్కసారిగా మార్కెట్లో జనరేట్ కావడం జరిగింది. సో అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇంత పెద్ద హ్యూజ్ ర్యాలీ ఇదే చూడడం అని చెప్పుకోవచ్చా? అవునండి, ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా అంత రాలేదు మనకి. 2000 మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా అంత రాలేదు. ఈవెన్ బడ్జెట్ అప్పుడు కూడా వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. కానీ ఇది ఫస్ట్ మంచి ర్యాలీ వచ్చింది. కోవిడ్ తర్వాత మేజర్గా 3%, 4% ఇండెక్స్ రావటం అనేది ఇదే ఫస్ట్ టైం. సో మంచి ర్యాలీ వచ్చింది. అందుకు దానివల్ల మేజర్గా ఏంటంటే అన్ని కంపెనీస్ కూడా ఒక రకమైన నిరాశలో ఉన్నప్పుడు వచ్చిన బూస్టింగ్ అనమాట. సో ఓపెనింగ్ గ్యాప్ అప్ అవ్వటం అనేది, దాని తర్వాత మళ్ళీ అదే చాలాసార్లు ఏమవుతాయంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతుంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే సస్టైన్ అయింది. సో మంచి ర్యాలీ సస్టైన్ అవటం అనేది ఈ మధ్య కాలంలో ఇదే ర్యాలీ. సో ఇంకా కంటిన్యూ కూడా అవుతాయి ఇవి. సో చాలా మంది మిస్ అయి ఉంటారు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేవని. సో వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతుంటారు. ఇలాంటివి జరుగుతుంటాయి మార్కెట్లో, పాజిటివ్ న్యూస్ కూడా నెగిటివ్ తో పాటు ఉంటాయి అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సో రామచంద్రమూర్తి గారు, మరి గత సంవత్సర కాలం నుంచి వెయిట్ చేస్తున్న ఆ స్వీట్ న్యూస్ ట్రంప్ మన ఇండియన్ మార్కెట్స్ కి ఇచ్చేశారు కాబట్టి అంటే ఆ ట్రంప్ ఇచ్చిన న్యూస్ తో ఇక్కడి నుంచి ఏ సెక్టార్స్ లో మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారు? ఒకవేళ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంత ఎడ్యుకేటివ్ గా ఇక్కడి నుంచి మంచి ర్యాలీ రాబోయే సెక్టార్స్ ఏమున్నాయి? యాక్చువల్గా సార్ మనకి బడ్జెట్లో చెప్పిన సెక్టర్స్ అన్ని కూడా ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉంది. ఫస్ట్ డిఫెన్స్ సెక్టర్కి దాదాపు 20% హైక్ ఇచ్చారు కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ అన్ని హాల్ కానీ, BDL, కొచ్చిన్ షిప్, మెజ్గాండాకు, ఈ GRSE ఇవన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే రైల్వే స్టాక్స్ కూడా RVNL, టిటాగర్ రైల్వే, IRFC, IRCTC ఇవన్నీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత IT కంపెనీస్ ఇప్పుడు మేజర్ బూమ్ వస్తుంది. IT కంపెనీస్ TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, HCL టెక్ మహేంద్ర ఇవన్నీ కూడా మంచి గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఫార్మా స్టాక్స్ ఏంటంటే ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ రెడ్డి కానీ, తర్వాత ఈ లూపిన్, ఈ సిప్లా, గ్లెన్మార్క్, గ్లాక్సో ఇవన్నీ కూడా ఫార్మా స్టాక్స్. తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్, సెమీ కండక్టర్ మన బడ్జెట్ లో కూడా ప్రత్యేకించి సెమీ కండక్టర్ మీద ఎక్కువ CG పవర్ కానీ, డెక్సన్ కానీ ఇవన్నీ సెమీ కండక్టర్, టాటా ఎలక్సీ ఈ సెమీ కండక్టర్ స్టాక్స్ పెరుగుతాయి. అలాగే సోలార్ ప్యానల్స్, సోలార్ ఇండియా, సోలార్ కంపెనీస్, SW సోలార్ ఇవన్నీ కూడా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. తర్వాత ఏంటంటే ఎలక్ట్రానిక్ బస్సెస్ ఎక్కువ 5,000 బస్సెస్ కొంటున్నారు, ఎలక్ట్రికల్ బస్సెస్. అలాగే ఈ చిప్ మేకింగ్, సెమీ కండక్టర్. సో సెమీ కండక్టర్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయి. సో ఇవన్నీ మీరు అంటే వీటిల్లో మంచి ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో టెక్స్టైల్ మేజర్గా ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ కూడా ఇచ్చారు, బాగా ఇచ్చాడు. తర్వాత ఫుడ్ అండ్ ఫిషరీస్, ఫుడ్ కూడా మంచి గ్రోత్ ఓరియంటెడ్గా సెక్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకునే అవకాశం ఉందంటారు? నిఫ్టీ సపోర్ట్ వచ్చి ఇప్పుడు 25,727 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి కొంచెం డౌన్ ఒక 200 పాయింట్స్ ఒకవేళ డౌన్ అయినా 25,500 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. అలాగే రెసిస్టెన్స్ వచ్చి 26,000. ఒకసారి అది బ్రేక్ అయిందంటే 26,200, 400 మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఇవన్నీ, బ్యాంక్ నిఫ్టీ కూడా 61,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ 60,000 దగ్గర క్లోజ్ అయింది. సో కింద లెవెల్లో చూసుకుంటే 59,400, 500 మేజర్ సపోర్ట్ అనమాట. సో ఏదైనా బై అండ్ డిప్స్ చేసుకోవాలి, డౌన్ అయినప్పుడు బై చేసుకోండి, ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. రైట్. అయితే ఇవాల్టి మార్కెట్ ర్యాలీని దృష్టిలో ఉంచుకుని రేపు బుధవారం February 4వ తేదీ మార్కెట్ ఓపెనింగ్ బెల్ టైంకి ఏ విధంగా సిద్ధంగా ఉండాలంటారు? అంటే కంప్లీట్ ఇవాల్టి ర్యాలీని రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ రేపు ఏదన్నా వోల్టాలిటీ ఏదన్నా అవకాశాలు ఎక్కడ ఉన్నాయి అసలు?
రేపు కొంచెం వల్టాలిటీ ఉంటుంది సార్, ఎందుకంటే ఫస్ట్ టైం ర్యాలీ వచ్చినప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేపాటికి కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఏదైనా డౌన్ అయితే టెన్షన్ అవ్వకూడదు, బయింగ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ డౌన్ అవుతుంది, తర్వాత రైజ్ అవుతుంది అనమాట. కాబట్టి డౌన్ అయినప్పుడు బై చేసుకొని మంచి అప్ ట్రెండ్లో ఇప్పుడు ఇంకా 300-400 పాయింట్స్ హోల్డ్ చేసుకోవచ్చు. 26,000 దాకా వెయిట్ చేయొచ్చు అనమాట. మంచి ర్యాలీ వస్తుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.